కొమ్ము కట్టాలి. తెలిసిన తల్లి ఇద్దరు చూడండి, పని చూడండమ్మా. నాయన కలియోగానికి దేవుడు జన్మించాడు, తల్లిగారు అడ్డాళ్ళ ఉన్నాడు, భారంగా పెరుగుతున్నాడు. ఆ బాలక్ష్మి తల్లి పక్కనున్నది, నో పరమాట రాజులతో బంధాన్ని కలిమి తల్లి పరమానున్నాడు, పరమాట రాజులతో బంధాన్ని గట్టి మీ తల్లి ఊరుకోబంది, ఆయన ఉత్తర రాజులతో యుద్ధాన్ని కలిసి మీ తల్లి ఊరుకోబందు, ఉత్తర రాజులతో యుద్ధాన్ని వాయిది గెల్లవారమ్మాయిని కొట్టి మరి ఎంపీ వచ్చావి రమ్మాయిని అబ్బాయిని కొట్టు, ఎంపీ వచ్చావి అమ్మాయిని కొట్టు. ఈ వీధికి వచ్చి ఇంటి మీద రాడేసి అంత రాడే, ఆ రాడు పడితే ఈ పెరిగిపోదు. నీ మైము చూడాలంటే నాయన నల్ల రాళ్ళు పోట్లాడుతాయి. అవును, నీ కోణమంటే కోను, నీ గుళ్ళంటే గుళ్ళు, నీ గోపురాలు లాంటి గోపురాలు. ఈ సాముకొచ్చిన ఆదాయం అండి ఉదయ కోట్లు వస్తున్నాయి. ఈ భగవంతుడికి నాయన అంతా కూడా బంగారు పోత నాటారు. అటువంటి దేవదేవుడయ్యుండి దేశకన్ను నిలుస్తున్నావు. అవును, ఈ సాముకుండే అందమగాటండి ఈ వెంకటేశ్వర స్వాముల వారికి ఉండే బంగారము ఏ దేవుడికి లేదు. అవును, పసులు కొండలు బంగారం, జైగంట్లు బంగారం, దారబంధాలు బంగారం, తలుపులు బంగారం, వావనాలు బంగారం, పల్లకీలు బంగారం, సాముండే తానమంతా కూడా బంగారు పోతనాటారు. అవును, అటువంటి దేవదేవుడయ్యుండి ఆ దేశకాలం నిలిచేవాడు. ఉన్నవారు అబ్బాయిలు ఎదురుగుండా అంటారా అంటండి. నువ్వు చేసిన పనులు చూడలేక బిడ్డల కన్నా తల్లులు అవును కాలాట్రేవు కాడక వెళ్ళి ఈ స్వామిని వెనకలాడుతున్నా. ఏమి పెద్దక్కయ్యా పేరుందేవి కొడుకు పగరామో పేరుందేవి కొడుకు పగరామో అల్లే పగరామో తోడమ్మ పట్ట కూటోడుల్లా అతను పెళ్లిల గండాని పెరుగుతా ఉన్నాడు. తోడమ్మ పట్ట కూటోడమ్మ బాబు నిన్ను ఏమన్నారు? పేరిందే కుమారుడు పెళ్లి పెరుగున్నాడు, పెళ్లికి పెరుగున్నారు. 7 కాలాన తగినంటి కన్యను చూసి పిలోతంగా పెళ్లి చేస్తే తన రాజ్యానికి వేలుకుంటాడన్నారు. ఆ మాటలు చూడండి, కన్నా తల్లి ఆలకించి అవును అంటుంది, నా బాబులో బాబు గోవిందరాజు 6 అన్నలకి పెళ్ళిళ్ళు నీకు పెద్ద రకాలు కూడా వచ్చాయి. అదిగో వేడో బడు తమ్ముడు చిన్న తమ్ముడికి వియ్యేటి కాలముడి పెళ్ళు తమ్ముడికి చిన్న తమ్ముడుకు 7 కాలములో తగినంటి అమ్మాయిని చూసి విరోధంగా పెళ్లి చేస్తే అతను రాజ్యవతను ఏలుకుంటాడన్నారు. ఆ మాటలు చూడండి, మీ గోవిందరాజుల వారే ఆ కన్న తల్లి ఆలకించి అంటుంది, నా బాబుల బాబు గోవిందరాజు మీ 6 అన్నలకి పెళ్ళిళ్ళు బాబు గోవిందరాజు 6 అన్నలకి పెళ్ళిళ్ళైనా. పెద్ద రకాలు కూడా వచ్చాయి. 7వ తమ్ముడు చిన్న తమ్ముడు లోకం మీద అల్రపల్లి ఎక్కువ చేస్తున్నాడు. ఈ 7 కాలములో తగునంటే అమ్మాయిని సృష్టి పెళ్లి చేస్తే అతను రాజ్యం వేలుకుంటాడు. ఆ మాటలు చూడండి, కన్న తల్లి మాటలు గోవిందరాజు ఆలకించి తల్లి చెప్పిన మాట తలయాలకించి 5 తమ్ములని వద్దకు పిలిచేది మాట తలయాలకించు 5 తమ్ముల్ని వద్దకు పిలిచాడు. తల్లి గారు చూడండి, 5 తమ్ముళ్ళు పిలుచుకుని పెళ్లి సూపులకు వెళ్ళటానికి ముత్తాబులవుతున్నారు. పూర్వం ముత్తాబు లేరండి, ఇప్పుడు ముత్తాబు లేరండి. ఇప్పుడు సోకులు సినిమా స్టైల్ అమ్మా. పూర్వం ముత్తాబు ఎలాగంటే ఆయన వారు నుండముగా తలదూవి నూనె ముళ్ళది మీరు చక్కగా తలదూవి జారి ముళ్ళెద
మగవారు కదా ముళ్ళు వేసుకుంటూ వేటుంది అనుకుంటారు. అవును, పూర్వం పెద్దల కటండి సిక్కలుండి అమ్మ ఏళ్ళు ముడేసి చుట్టారు భాగాలు పెట్టారు నామాలు ఇసురేటి చేతులకి డాబైన చేతులకు ఆయన ఆ మరుగులు గొలుసులు ముట్టుకుంగరాలు 5 ఏళ్ల కాలంతా వడుగులెట్టారు 5 ఏళ్ల కాలంతా వడుగులెట్టారు ఆయన నడిసేటి గలకు నవ్వుటంజలు వారి వంక దండము కరులు శాతా పట్టెరు గలకు నవ్వుటంజలు వంక దండము కరులు శాతా పట్టెరు అల్లు వద్దకెళ్ళి గోవిందరాజుల వారు అంటున్నారు అమ్మా అమ్మాలో మాయమ్మ మమగన్న మా తల్లి దీవించు నా తల్లి కరుణాలి మాయమ్మ మమగన్న మా తల్లు దీవించు నా తల్లి కరుణాలి అమ్మ ఎదుర్రా అమ్మ అన్నారు. అన్నామని మేము ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళా ఒక ఈదులోకి రాని ఓ సినిమాకి వెళ్ళినా మా అమ్మగారే మాకు ఎదురొస్తారు. తల్లి ఎదురొస్తూ అందరికి ఆనందం ఎల్లు పనులు అవుతాయండి. అవును, ఇవాళ మీ అమ్మగారు వచ్చారు, మా అమ్మే ఎదురొచ్చింది. అబద్ధం ఆడుతున్నావా? నేను అబద్ధం ఆడితే మీ వెనకాల ముగ్గురు కొళ్ళు పోతాయి. అబద్ధం ఆడితే మేము పోత పెడతారు అంటే అబద్ధం ఆడతాం మానేసి అంటే ఈ రోజు గురువు గారు నేను సంబరానికి పిలమని మీ ఇంటికి పంపించారా? అవును, 2 జట్లు వేసుకుని వచ్చింది ఆవిడ మీ అమ్మగారా? దురమార్గడ మా అమ్మ కూకులు లేకపోతే 2 జట్లు వేస్తుందా? 2 జట్లు వేసుకుని వచ్చింది. ఆ 2 జట్లు వేసుకుని ఎదురొచ్చిన ఆవిడి ఎవరమ్మా? ఆవిడేనా? ఆవిడే మా ఆవిడి. ఏంటి సినిమా పేరా? మా ఆవిడ చూసాక సినిమా పేరు పేరు. అవునా, మరి మీ అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు? మా అమ్మగారు డొక్కలకు ప్రెసిడెంట్. డొక్కల గ్రూప్ ఏంటి? అదే డ్వాక్రా గ్రూప్. డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్ యాన్ మాస్టర్. హెడ్ మాస్టర్. మా అమ్మగారు డ్వాక్రా ఆఫీస్కి వెళ్ళారు. డ్వాక్రా ఆఫీస్కి వెళ్ళారు. మనిషి ₹1,00,000 లోటు రాస్తానన్నాడు. అవునవును, రాస్తారా రాయరని అడగనాకి వెళ్ళింది. ఆఫీసర్ అన్నాడంట ముందు కట్టిన డబ్బు అంతా కట్టేస్తే నీకు ₹1,00,000 లోన్ ఇస్తానన్నాడంట. అయ్యో అమ్మ బాబోయ్ 200 మందికి ఏం సమాధానం చెప్పను అని మా అమ్మ డ్వాక్రా ఆఫీస్ కూడా కూర్చోబడిపోయింది. అయ్యో రాలేదు, బీబీ రెడీ అయిపోయింది. మరి 2 జట్లు వేసుకొచ్చింది ఆవిడెవరమ్మా? ఆ టయానికి మా అమ్మగారు లేక మా ఆవిడని ఎదురమ్మన్నా. బానే అన్నావు. ఏమే నీకు ముత్యాలకి సంబంధానికి వెళ్తున్నావు మరి నువ్వు ఉండగా మీ ఆవిడ సంబంధానికి వెళ్తాను ఉండగాని వెంకన్న బాబు సంబరానికి వెళ్తున్నాను ఎదురు రావే అన్నా. బానే అడిగావు. అదే టయానికి మా ఆవిడి మీ ఆవిడి ఎదవింటి కాడ కూర్చొని ఇద్దరు ముఖమా ఎదవిల్లేంటి ఇప్పుడు ఇల్లు ఉంది, ఈరన్న గారి ఇల్లు ఉంది. మరి ఇల్లు ఏమంటారు? ఎదురు బదులు ఇల్లు అంటారు. అదే అలాంటి ఇంటి కడుకుని తల దూకుంటుంటే ఏమండి ఓ ప్యానేశ్వర ప్యాన్ వేసుకుంటావా? ప్యాన్ వేసుకోమంటదా? మరేంటి నన్ను ఓ ప్రాణేశ్వర ఏటెల కాలం మీ అమ్మగారు ఎదురొస్తుందా? మీ అమ్మగారు ఎదురొస్తే మీకు నిత్యం అవుతా? ఈ ఆన్లైన్ వస్తానండి సంబరాలుగా సార్ ఎదురొస్తానండి అండి అనగానే నా మనిషి 5 ఫుట్ల కరిగిపోయింది. మంచి మనిషి ఏమి ఎదురే కదా ఎల్లగొల్లు అలాగొచ్చి అన్నాను. అవును, మా ఆవిడి ఏం చేస్తుంది? తల దూకుంటాం మానేసి అర్థం దువ్వాను చేత్తో పట్టుకుని చేతిలో పట్టుకుని పప్పు నుంచి ఓ చేత్తో పట్టుకుని చేతులు ఖాళీ లేక సవరం తీసి ఒక్క దులిపింది. ఎలా దులిపేందుకు? దులపపోతే మా ఆవిడ తల్ల మినపత్తలో ఉంటాయి మా పేరు. ఏంటి మినపత్తలే బాబు? ఒక్క దులిపి ఎలా తిరిగితే పేరు? మా పేరా ఎల్లా రామచంద్రపురం కాలు మందికి వస్తాయి అటోలు అలా తిరుగుతాయా? పోతే చేతులు ఖాళీ లేక సవరం సంకలు వేసుకుని ఏమండి ఓ భేనేశ్వర క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఆవిడకుంటుందా? మీ ఆవిడకు ఉందా? లేదు నేకుంటుందా? మా ఆవిడకున్నది మందకుది. చరమాలు పశువులకు ఉంటది మందకుది. పూర్వం పశువులకు ఉండేది. అవును, మనం గుళికలు వేసేస్తున్నాం కదా చేలికి. అవునవును, పశువులకు మనుషులకు వస్తుంది. మరి కనపడకుండా ఏం చేస్తారమ్మా? కనపడుతుంది లేదంటే మా ఆవిడ పుట్టిదైనా గట్టిదమ్మా. నిజమే, పుట్టింటి కాడి నుంచి తెచ్చుకుంది. ఏంటి? పుట్టి మిసనం. అమ్మో, సొంతంగా కుట్టుకుంటుంది. ఏంటి? నేర కట్లంగా గుట్లంగా జూళ్ళంగా నైటీలు అంటే కింద కొట్టిపోయింది ఇస్తారు కదా.
ఆడవాళ్ళ మంది వేస్తారా మరి ఏంట్రా 90 అంటే నైటీ డ్రెస్ నైట్ డ్రెస్ తిరిగేస్తుంది అవును అది కింద ఇలా ఎడగప్పేస్తుంది పుట్టకమ్మల పుట్టలాగా లోపల ఉండి కుంటుతో తెలీదు నట్టుతో తెలీదు సొట్టతో తెలీదు ఆనాటి వారు కాబట్టి కన్నా తల్లిది రమ్మన్నారు. ఈనాటి వారైతే చేసుకున్న భార్య అనేది ఒరే పాలిచ్చినావుడ్రా ఇవిడి పాలిచ్చినాడు పాపాత్మరావు. ఏంటి పాలిచ్చినాడు పాపాత్తురాలా? మరి పుత్తు కట్టించుకున్నావుడు అందుకని తల్లిని తన్నమన్నారు. మరి పిల్లాన్ని ఆయన తల్లి గారు చూడండి అవును బిందు తీసుకుని బ్రావుకి వెళ్ళింది. బిందు నీళ్లు తీసుకొచ్చింది. అవును 6 పుట్లు ఆటకొప్పారం 3 పుట్లు సాంబ్రాణి దూప నైవేద్యము వీక్షి గ్రామంగెళ్ళి లాభంగా రమ్మని అందమైన కొడలు తీసుకురండి తగినంటి అమ్మాయిని చూసురండి. తల్లి గారు దేవుళ్ళు పొందుకున్నారు. అవును పెళ్లి సూపులకి వెళుతున్నారు. ఆయన వెళ్ళారు అది కరపా కళ్ళు కూడా కల్లా చూసే మరి నేపాల గోపాల ఢిల్లీ పాంచాలి బాబు పాంచాలి దేశాలు పట్టి చూసారు. గోపాల ఢిల్లీ పాంచాలు పాంచాలి దేశాలు పట్టి చూసారు. ఆలలోడ మంజాలు లోగుడు మంజాలు సప్పండ దేశాలు జగుడు మంజాలు మంజాలు లోగుడు మంజాలు సప్పండ దేశాలు జగుడు మంజాలు నడుము శాగన్నాడి కూడా పట్టు శోధించారండి. అవును ఎన్ని దేశాలు తిరిగినా కానీ స్వామికి అమ్మాయి ఎవరు లేదు. గోవిందరాజే మల్లి దండమలికే వాడికెళ్ళిపోయి అవును ఒంటికి ఆవేశము కలిగిందట. ముచ్చూరు చెవట్లు పెట్టేసి తటాకములో స్నానము చేసి ఉటారక్షముఖం చందార్చుకుని ఆ తమ్ములతో గోవిందరాజు ఆ తమ్ములు నా తమ్ములరా వచ్చిన వేళలు మంచి కాదు తమ్ములరు వచ్చిన వేళలు మంచి కాదు వచ్చింది గడియాలు మంచిగా తమ్ముల మా ఇంటికెళ్ళి మంచి రోజు చూసి మళ్ళా వద్దాము అని మళ్ళీ మొగమట్టారు దారి తీసారు. వాతికి వాతరపులోకి వచ్చుతున్నారు. మొగమట్టారు దారి తీసారు. దిగువ తిరుపతిలోకి వస్తుంటే నీకు దైవాయోగము చేత కారణము చేత ద్వారకా ప్రశ్నలు ఒక తలిగినాయోగము చేత కారణము చేత ద్వారకా ప్రశ్నలు ఒక తలిగినాయి. దైవ యోగం ఉండాలండి. అవును మొగలుతూరు గ్రామగ్రాపరస్తులు పుల్లయ్య గారు కోరు తీసుకొచ్చారు ఇక్కడికి. నాయన మొగలుతూరులో నేను 35 సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రోగ్రాలు చేస్తున్నాను. ఆడపడుసు గారి గ్రామంలో ఉన్నారు కాబట్టి నాయన అన్నయ్య గారు వచ్చి మన ఇంట్లో ప్రోగ్రాం చేయాలి. కోరు తీసుకొచ్చారు మహాతల్లి. అలాగే వేదైన దైవ యోగం ఉండాలి. ద్వారకా ప్రశ్నం అగతగిలిందమ్మా. ప్రశ్న మేలే రాజెవరు? ఆయన ఆలమదారుడు మంగాదేవి తండ్రి గారు. ఒక్క మాటే ఆలమదారుకుడు మంగాదేవి తండ్రి సప్ప సముద్రములో స్నానము చేసి ఓం మంత్రం పట్టించుకుంటూ దండకమండాలు దొడ్డవారీదిలో ఆ దారిలో మీ అన్న తమ్ములారుగురు వారి వీరు కలిసి ద్వారకారాజు ఆరుగురిని చూడగానే అట్టాగిపోయాడు. ఏ మంత్రివర్య ఆ వచ్చిన వారెవరు? ఒకలాగున్నారు. కమరం అంటే అచ్చి కన్నా తేడా ఉంది కానీ ఇటువంటి వారిని మనం చూస్తే కాదు చేసిన పట్టిన మనసులో కృతాలము కలిగి ఇదేమూరు అబ్బాయి ఓ రాజులరయ్యా మీ తల్లవరు తండవరు కాబట్టు
యత్నం చేత ఇందొచ్చినాడు ఎవరు తండ్రి ఎవరు బాబుట్టు ఎవరయ్యో ఎందు కాదు కదా ఇందొచ్చినారు బాబు మీదే నూరు మీదే పళ్ళు మీ ఉస్తాంతం ఏమిటో ఒక్కసారి తెలుగు బరసన్నయ్యా. మాదే అండి మాది నివేశనాము ది తిరుపతి కాపస్థలం అండి. దిగువ తిరుపతిలో మా చుట్టాలున్నారే. ఎక్కడో మూలం వచ్చింది. మీ అమ్మగారి పేరు ఏమిటి? పేరుందేవి గారు. నాన్నగారి పేరు తిమ్మరాజు గారు. మీరు పేరుందేవి గారు అబ్బాయిలా? తిమ్మరాజు గారు అబ్బాయిలా? నా బాబు నా బాబు నా అలా కాదు, మన తండ్రి శ్యామడి గారు మన తల్లి గారిని అడిగారు. నా బాబా నా బాబు మేలడిపోతున్నారు. మీకు నేను కావలసిన వాడిని బాబు. మరి కాకినాడ కాదండి, కావలసిన వాడిని. దగ్గర అంటున్నారా? దగ్గర బంధువులు చుట్టాలు స్నేహితులు. మీరు దగ్గర దగ్గర అంటున్నారు. మీరు ఎప్పుడు దగ్గర, దేని దగ్గర, ఎందుకు దగ్గర, ఎలాంటి దగ్గర, ఎక్కడ దగ్గర, ఎవరు అసలు మా అమ్మగారి దగ్గర, మా నాన్నగారి దగ్గర, ఈ ఆల పుల్లయ్య గారి దగ్గర, గారి దగ్గర. బాబు ఎలా దగ్గర అంటున్నారా? మీ తల్లి పేరు దేవి నా తోడ పుట్టింది. ఆవిడ నా తోడ పుట్టింది, తోడ పెరిగింది. నా తోడ పుట్టింది, నా తోడ పుట్టింది, తోడ పెరిగింది. మీ అమ్మగారు త్రోపుట్టు నాకు. అవును. నాన్నగారే బావగారు. మీరు నాకు సోయానా మేనల్లుళ్ళు బాబు. ఆగండి ఆగండి, కంగారు పడకండి. మేము ఆరుగురు ఉన్నాం, ఆలోచించి చెప్తాం. ఆలోచించండి. ఒరే పెద్దోడా, తమ్ముడు ఇతను మామయ్య మామయ్య అంటున్నాడు. అవునవును. మామయ్య మీ పెళ్లికి వచ్చాడా? నా పెళ్లికి నేను ఎక్కడ ఉన్నాను? ఎక్కడికి వెళ్ళు? ఆ పెంకి తీసుకెళ్ళాను. ఓ పింక తిరిగేస్తావు. హైదరాబాద్ వెళ్ళాను. ఓహో, మరి తాళేవులు కట్టు. మన రాజులు కదా, ఆ. కత్తి కాకడ కట్టాం. ఓహో చిన్నయ్యా తమ్ముడు మామయ్య అంటున్నాడు. అవును. మామయ్య మీ పెళ్లికి వచ్చాడా? నా పెళ్లికి నేను లేనన్నయ్య, నేను సినిమాకి వెళ్ళాను. సినిమా లేడికి ఆడి పెళ్లికి రాలేదు, ఈడి పెళ్లికి రాలేదు, నా పెళ్లికి రాలేదు. రాలేదు కదా, అమ్మ పెళ్లికి వచ్చుంటా. బాబు ఈ రాకపోకళ్ళు ఎందుకు ఆగిపోని అంటున్నారా? కారణం ఉందయ్యా. ఏమిటండి? నా చెల్లెలైన పేరుందేవు గారిని మీ నాన్నగారికి కళ్యాణం చేసినప్పుడు అవును మేము వస్తువులు పెట్టలేకపోయాము. ఓళ్ళు ఇవ్వనందున అవును కష్టాలు కానుకలు కలాములు వస్తే నా చెల్లెళ్ళు మీ నాన్నగారు పెళ్లి పీటల నుంచి లాభ తీసుకుని అవును దిగువ తిరుపతి తీసుకెళ్లిపోయారు బాబు. నా తోబుట్టు మీదే నాకు ప్రేమ ప్రోక ఎన్నెన్నో పల్లకీలు పంపించాను. ఎన్ని వెళ్ళట్టుగా వచ్చినాయి కానీ నా తోబుట్టుని నా పొదు గడప దాటించలేదయ్యా. రాజు కోపమింతే దాసు పంపగలాగుంటుందంటారు పెద్దలే. ఆ పట్టుదల సాధించుకుని నా ఆడపడుసుని నా ముఖము చూడకుండా చేస్తారు మీ నాన్నగారు. రాకపోకళ్ళంటే ఆగిపోయినాయి కానీ మీరు నా సోయా నా మేనల్లుళ్ళు. ఇటువంటి పెద్దవారు అబద్ధమారు. ఏమని? అక్కడక్కడ పెద్దలు చెప్పుకున్న వాళ్ళకించాం. ఏమని? మేనమామ గారి దగ్గర, తల్లి గారి దగ్గర. ఆయన బతికించండి. అమ్మగారి గారి పోలి, అమ్మగారు పోలికుంటే మేనమామ, మేనమామే. మామయ్య గారు రండి. ఆ కాళ్ళు రెండు ట్యాండ్లో పెట్టమని. బస్ స్టాండ్ బస్ స్టాండ్ కదా, దగ్గర పెట్టమని. తడి తడి ఆ చేతుల కింద అదే వాల్చండి. ఆ తలక ఉంది బురక పైకి ఎత్తమను. ఎర్రన్న గారి బిల్డింగ్ మీద ఎత్తు. ఏ ఫోటో తీస్తావరా? అలాగే ఇదిగో మామయ్య మడాలు ఉన్నాయా? మామయ్య గారు మడాలు ఉన్నారు. మాణిక్యాలు అమ్మగారు మడాల మాణిక్యాల ఉన్నాయా? మామయ్య ఏళ్ళున్నాయి. ఏళ్ళున్నాయి. ఏళ్ళ మీద కోళ్ళు వచ్చినాయి. బోరులు బోర్లు పైపోడి చూస్తాం. కలవరేకుల కళ్ళు కళ్ళు కోటెత్తి ముక్కు. మామయ్య ముక్కులో ఉంది నరసాపురం కాజా. నేను ఎట్లా నేను ఎట్లా తినే తినే. ఒరే అన్నయ్య, ఇది నరసాపురం కాజా అయితే తీగా ఉంటదా? అవునవును. మరి మామయ్య ముక్కులో తింటరా? ఉప్పు ఉంది. తమ్ముడు, నరసాపురం సేనా కాజా అనుకో, పందారు పాకం వేసి తీగా పెడతారు. అవును. మా అమ్మాయి గారి ముక్కులు ఏముంటది? ఏముంటది? పుల్లయ్య గారు ఏముంటది? శివుడు ఉంటది.
యావండి మామయ్య గారు అమ్మేవండి బాబు ఇంత టోళ్ళ వేరు మేనాయల్లు ఇక నీ చూడాలేదయ్యా గోవిందరాజు అన్నట్టుగా ఇలాగ వెందాకెళ్ళారు బాబు. మామయ్య మా యారుగురు కాకుండా ఇంటికాడ మా సొంతముడు ఉన్నాడు. ఉంటే ఈ ఏడు కాలాన్ని తగినంటే కన్యని చూసి విలోతంగా పెళ్లి చేద్దామని మీ రాజ్యం నుంచి మా రాజ్యం వెళ్ళిపోతున్నాం. మీకు అమ్మాయి ఎవరిందా? ఎవరు లేదండి. ఇన్ని దేశాలు తిరిగితే మీకు అమ్మాయి ఎవరు లేదు? గోవిందరాజు నా ఇంటానున్నది రాజా బలవల కన్య మీకు నచ్చితే మంగాని చేసి గుందురు గారు రాజా బలవల కన్య నచ్చకపోతే ఆ రెండో ఈ నాయన మేనాయల్లు అలాగని ద్వారకా పట్నాలు తీసుకువెళ్ళి ద్వారకా భస్మం తీసుకెళ్లాడండి. యాని పెంకన్ అంటున్నాడు, అన్నయ్య మామయ్య గారు ముసలోడైన కోట్ల మంచి స్ట్రాంగ్ గా ఉన్నాయి అన్న చూడారా అన్నయ్య మన మామ శృంగారు మామయ్య కోటాలు పేటాలు చూడు అన్నయ్య మన మామ శృంగారు మామయ్య కోటాలు పేటాలు చూడు ఎండు విత్తుల కోట కంచి విత్తుల కోట అన్నయ్య అరే లోపాటి తలపాటి లోగుళ్ళు వీరిళ్ళు ఎచ్చుగా వెలిగేటి లక్ష్మీ విలాసాలు మామయ్య కోట్లు చాలా బాగున్నాయి. కోట్లో ఉన్న కోమలంగి ఎంత అందంగా ఉంటా చూడండి. నీ మేనమామ నా సెల్లులు కొడుకులు మేనాయల్లు అని బంగారప్ప కురుసులు బాబుకు వేసేలు కొడుకులు మేనాయల్లు బంగారప్ప కుర్చీలు బాబుకు వేసేలు బంగారప్ప కుర్చీలండి బావుగా వేస్తారు. వారు కుర్చీల్లో కూర్చున్నారు. ద్వారకా భస్మం సభ ఎలాగుందయ్యా? ఏనాడో విడిపోయిన సంబంధమట. అవును. మంగా తల్లి బావలట. మంగాదేవుని పెళ్లి సూపులు చూడటాకొచ్చారు. మంగమ్మ తల్లికి ఏ వస్తువులు ఎడతారు? చూద్దాము. పండితులు అవును, పామరులు విత్తవాంచులు అవును, ఇసుకెత్తే రాలదు, రాయి ఎత్తే రాలదు, రాయి కోసాన ఆ సభలోంచి గోవిందరాజ స్వామి పైకి లేచి సభ కోసారు నమస్కారం. ఆ మామయ్య మామయ్య ఓ మేనా మామ అరివేలు మంగాని మాకి చూపించి నచ్చితే చేసుకుంటాం మామయ్య, నచ్చకపోతే వెళ్ళిపోతాం. మీ పద్మాసిని శుభించమన్నారు. అవును. ఇదేమిటల్లుడు నా కూతురును మీకు శుభించకపోతే నేను ఎవరికి శుభించాను అని మంగా తల్లి ముస్తాబు చేయమన్నారు. అంతఃపురంలో కవర్ చేశారు. శుభకాంతల ముందుగా ముస్తాబులు ఇవ్వారు. మంగాదేవిని పెళ్లి సూపులు ముస్తాబు చేస్తున్నారు. మంగా తల్లి పెళ్లి సూపులు ముస్తాబు చేస్తున్నారు. నాయన ముచ్చుమంత పసుపు మకమంతు సాయ ఆ తల్లి మంగమ్మ ముస్తాబులవుతే మంతా పసుపు ముఖమెంత సాయ ఆ తల్లి మంగమ్మ ముస్తాబులవుతే నొండముగ తల దువ్విను నిముడులేసి నమగ తల దువ్విను నిముడులేసి కీళ్ళు పాపిడి తీసి మేలు జడలేస పసుపు ముఖమెంత సాయ ఆ తల్లి మంగమ్మ ముస్తాబులవుతే కీళ్ళు పాపిడి తీసి మేలు జడలేసి పాపిడి తీసి మేలు జడలేసి జట నిండా ముచ్చాలు జల్లు దిగబోసే మంతా పసుపు ముఖమెంత సాయ ఆ తల్లి మంగమ్మ ముస్తాబులవుతే మొవల వడ్డానాలు ముచ్చాలు పేరులు వడ్డానాలు ముచ్చాల పేరులు మొవల వడ్డానాలు ముచ్చాలు పేరులు వడ్డానాలు ముచ్చాల పేరులు ఏడు వార పనగలు వంట దిగబోసే
నా పసుం ముద్దలాగే గంగాదేవిని ముత్తాబు చేశారండి నాయన. ఒక అమ్మాయి ఉన్న వారికి అతిగారం అండి. ఒక్కను ఒక అమ్మాయి బావగాళ్ళకు సుగంధం. తండ్రి గారు మంగా తల్లి పేరు పేర్లు పెట్టి ప్రబలంగా పిలుస్తున్నా. అమ్మా మంగమ్మ తల్లి రామయ్య అమ్మాను రావమ్మ అరివేలు మంగమ్మ తల్లి ఓలమ్మాను రావమ్మ నా బరివేలు మంగమ్మ నీవు రావమ్మ నా తల్లో విడివక్క సారా మంగమ్మ తల్లి అదిగో నీ బావాలారుగురు నిన్ను చూడా వచ్చారు. ఇప్పుడు ఎన్నడు చూడలేని బావలు వచ్చారమ్మా. పెళ్లి సూపులకమ్మ నా సూపులకే సూపరుడా బంతీరావమ్మ సిగ్గుపడుతున్నావా తల్లి? అమ్మా సిగ్గేందుకు నా తల్లి, నా చిలక పలుకులు నా తల్లి. నీ మేనత్త కొడుకులమ్మ మేలైన వారమ్మ మేనత్త కొడుకులమ్మ మంగమ్మ తల్లి నా లేత మా విడుచుకురు లేకలకి వెలుగమ్మ మా కురు సామక్షము రావమ్మో కుంకల్లా పడు రావా లేకలకి వెలుగమ్మో మంగమ్మ తల్లి నా గోడల్లో ముచ్చామా బులికి పూసాయమ్మ మన్నా దోరగా పస్నాలే పది పేరు కలవా పేరు పేర్లు పెట్టి చిన్నతనంలో సిగ్గు తెలియక ఏడుగురు దాదులని వెండి కాగడములు నిండి సభలోకి ఆవిడే గల్లు గల్లు మండ మరి గజ్జల మువ్వల కట్టుకుని వారే తండ్రి గారి సంతటిలో ఆలంగామయ్య